ఇంత దారుణం అండి, నాకు అర్థం కాలేదు. మొన్నటిదాకా ఏమన్నారు? పరదాల గట్టుకు వెళ్తున్నాడు అన్నారు. బయటికి రావటం లేదు, పరదాల గట్టుకు వెళ్తున్నాడు, జనం లేరు అని. ఇవాళ వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. నేను మనవి చేస్తున్నా, నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా. ఒక మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు, కులాలు లేవు, మతాలు లేవు, మా జగన్ వచ్చాడు, మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు. పోలీసులు నెట్టేస్తున్నారు. మా జగన్ తాకితే చాలని భావిస్తున్నారు, మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు. ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు. అధికారం పోయిందంటే సహించలేడు. ఈ 5 సంవత్సరాలు సహించలేకపోయాడు. బావురుమని ఏడ్చాడు, కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు. అశాంతిని సృష్టిస్తారు, అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. అధికారం పోతుందనే భయంతో, బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి, ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతిమిలాడాం, దండలేస్తుంటే పక్కకు తప్పించుకుని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయి ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ, పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమని మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం, మంగళగిరిలో గెలిస్తేనే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట, నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అర్థేంటయ్యా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నారు. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నారు మరి. పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా, ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ ఏంటి 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు? 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెనాలి వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాట కానీ బాగా బతకడం. నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావా, మర్చిపోయారా తెనాలి ప్రజలు? ఆయన సతీమణి, ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో. వారు కుటుంబ సభ్యులు
తిరిగి తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహరం. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ నాదెళ్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం. సరే, విమర్శ చేస్తే చేశాం. చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు, మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు, అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నేను చెబుతున్నాయా పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం నువ్వు చేయాలి. ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. బీజేపీకి జత కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి. బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా, అందుకని జగన్మోహన్ రెడ్డి గట్ట ఓటేస్తాను అడుగుతాడు తిక్కలు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండితే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలి. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట, బూతులు తిట్టడంట. చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయా ఎక్కడ ఉండవు నువ్వు.